బంగారు తెలంగాణ అని హామీలు ఇచ్చి ఈరోజు ఇత్తడి తెలంగాణ కూడా లేకుండా చేశాడని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎన్నో సవాళ్ళలో చెప్తున్నటువంటి మాట. రేవంత్ రెడ్డి గారు పదే పదే ఒక అబద్ధాన్ని చెప్తా ఉంటే దాన్ని జనాలు వింటూ అదే నిజమని నమ్మే పరిస్థితులు క్రియేట్ చేయాలన్నది మాత్రమే రేవంత్ రెడ్డి గారి ఆలోచన. కార్పొరేషన్ చైర్మన్లు నాతోటి ఇంటర్వ్యూ చేస్తుంటే ఏడ్చేది ఒకటే తక్కువ, ఒక్క రూపాయి కూడా లేకుండా చేసిన రాజు అని చెప్పేసి. ఈ 30 నెలల కాల పరిమితికి సంబంధించి చూస్తే 4,15,000 కోట్ల అప్పులు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. కాళేశ్వరం 1,00,000 కోట్లు, 90,000 కోట్లు, ఒక చుక్క నీరు లేకుండా ఈరోజు హయ్యెస్ట్ పంట అనేది పండించడం అనేది జరిగింది. సో ఇవన్నీ కళ్ళ ముందలే కనిపిస్తున్నాయి కదా, మళ్ళీ మీరు ఎందుకు ఆ భ్రమల నుంచి ఇంకా బయటకు రావట్లేదు? కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయాలన్నది మాత్రమే వీళ్ళ ఏకైక ఎజెండా. కేసీఆర్ ఈరోజు ఫామ్ హౌస్లో వండుకున్నాడు కదా, కేసీఆర్ని మేము భజనం చేయాల్సిన అవసరం లేదు, ఒకవైపు హరీష్ రావు ఒకవైపు కేటీఆర్ ఇద్దరు చాలు ఆయన పనుకోబెట్టడానికి అని చెప్పేసి కూడా సభలలో చెప్తున్నటువంటి మాట. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కి ప్రధాన శత్రువు ఎవరు అనుకో, శత్రువు మీన్స్ పార్టీల పరంగా కాంగ్రెస్ ఆర్ బీజేపీ? 100% కాంగ్రెస్ పార్టీనే ఉంటది అని మేము అనుకుంటా ఉన్నాము. బీజేపీ అసలు లెక్కలో లేదు, పొత్తులో లేదు, ఏ డిస్కషన్ లో కూడా లేనటువంటి పరిస్థితి. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ ఆల్రెడీ ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయినటువంటి పార్టీ, ఆల్రెడీ భూస్థాపితం చేసేసిండ్రు, మళ్ళీ అసలు దాన్ని మేము లెక్కలోకి తీసుకోవట్లేదు, మాకున్నది ఏమైనా ఉంటే కాంగ్రెస్ తోటే మా యుద్ధం అంటున్నారు. మేము రైతుల దగ్గరికి పోతే మొత్తం పరిష్కారం అయిపోయే దగ్గరకు ఉన్నప్పుడు మేము దాన్ని ఒక పీక్ స్టేజ్కి తీసుకుపోయినాడు రైతుల దగ్గరికి రావడానికి ఆలోచనలు చేస్తూ ఉంటారు. మేము బాకీ కార్డు అంటే మా బాకీ కార్డులను కాపీ కొట్టడానికి మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా మేము బీఆర్ఎస్ని ఎదుర్కొంటాము అని చెప్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా నవ్వాలా ఏడవాలా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. సో బీఆర్ఎస్ అయితే కింగ్ మేకర్ అంటారు. 100కు కింగ్ మేకర్ కాదు, కింగే మేము అని చెప్తా ఉన్నాం. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ స్పోక్ పర్సన్ నిఖిల్ రావు గారు ఉన్నారు. నిఖిల్ అన్న నమస్తే. ఎట్లున్నారన్న? పార్టీ ఎట్లుందన్న? పార్టీ ఇంకా అద్భుతంగా ఉంది. నిజంగా బాగుంది, నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. ప్రతిపక్షంలో ఉండి కొట్లాడడం, గతంలో ఉద్యమం సమయంలో ఉద్యమ పార్టీగా కొట్లాడినాము, ఆ తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాము, అధికారంలో ఉండి అనేక రకాలుగా సంక్షేమము అభివృద్ధి జోడెట్లలాగా పరుగులు పెట్టించినాము, ఆ తర్వాత ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా కూడా మరింత గొప్పగా, మరింత బాధ్యతాయుతంగా, మరింత కమిట్మెంట్ తో పనిచేస్తా ఉన్నాం. అంటే చాలా అద్భుతంగా ఉన్నాం. అంటే ఇది హార్ట్ఫుల్ గా చెప్తున్నారా, లేకపోతే కెమెరా ఉంది కదా సో మన డబ్బా మనం కొట్టుకోవాలని చెప్తున్నారా? 100% హార్ట్ఫుల్ గా మేము చెప్పడమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మందిలో మీరు ఎవరి దగ్గరికి పోయినా మైక్ పెట్టండి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇంకెవరన్నా వాళ్ళు వీళ్ళు ఉంటే వీళ్ళందరిలో ఎవరు రాష్ట్రంలో అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు, మీ సమస్యల మీద కొట్లాడుతూ ఉన్నారని అడగండి. 9 సంవత్సరాలు మీరు చేసినటువంటి పాపాలు ఈరోజు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. మీరు చేసినటువంటి అప్పులు ఈరోజు సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నాయి. మీరు చేసినటువంటి అప్పుల వల్ల ఈరోజు అభివృద్ధికి నోచుకోలేకపోతుంది. బంగారు తెలంగాణ అని హామీలు ఇచ్చి ఈరోజు ఇత్తడి తెలంగాణ కూడా లేకుండా చేశారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎన్నో సవాళ్ళలో చెప్తున్నటువంటి మాట. సో మరి తెలంగాణ ప్రజల పాపాలు మీకు తగులుతాయా, కాంగ్రెస్కి తగులుతాయా? అద్భుతమైన ప్రశ్న అడిగిన రాజు గారు మీరు. రేవంత్ రెడ్డి గారు పదే పదే ఒక అబద్ధాన్ని చెప్తా ఉంటే దాన్ని జనాలు వింటూ అదే నిజమని నమ్మే పరిస్థితులు క్రియేట్ చేయాలన్నది మాత్రమే రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే, ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని ఆ సీట్లో కూర్చున్న తర్వాత సంవత్సర కాలం తర్వాత గత 10 సంవత్సరాలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అప్పులు చేసింది అనేది కాగు ఒక రిపోర్ట్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటా తీసుకొని కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా మిగతా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని కాగిచ్చింది. మీరు చెప్తుంది ఓన్లీ ఆర్బీఐ దగ్గర తీసుకున్నటువంటి అప్పులు చెప్తున్నారు. ప్రతి కార్పొరేషన్ లో మీరు చేసినటువంటి అప్పులు ఎన్ని, తర్వాత ప్రతి ఫీల్డ్ లో మీరు చేసినటువంటి అప్పులు ఎన్ని, అవన్నీ చూసుకుంటే 1000 కోట్లు దాటుతాయి కదా. కార్పొరేషన్ చైర్మన్లు నాతోటి ఇంటర్వ్యూ చేస్తుంటే ఏడ్చేది ఒకటే తక్కువ, ఒక్క రూపాయి కూడా లేకుండా చేసిన రాజు అని చెప్పేసి. నేను ఇప్పుడు అదే చెప్పబోతా ఉన్నా. మీ ప్రశ్న నాకు పూర్తిగా అర్థమైంది. రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు ఒక రకంగా ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం ఇంటెండ్ ఇవ్వడం ద్వారా కార్పొరేషన్లు చేసే అప్పులు ఒక రకంగా ఉంటాయి. అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 9.5 సంవత్సరాల కాలంలో
రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు 3,89,000 కోట్లు. ఓకే, ఇదే కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. అదే కాగ్ ఇంకో రిపోర్ట్ కూడా ఏం రాసిందంటే రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వడం ద్వారా, సపోర్టు ఇవ్వడం ద్వారా కార్పొరేషన్ల పేరు మీద చేసినటువంటి అప్పు మరొక 35-36 కోట్లు అని. 3,89,000 కోట్లు ఒకటి, 35,000 కోట్లు ఒకటి, రెండు కలిపినా కూడా 4,25,000 కోట్లు కూడా దాటనటువంటి పరిస్థితి. కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు డబ్బా కొడుతూ కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయాలన్న ఆలోచనలో ఏం చెప్తా ఉంటారు, 7 లక్షల కోట్లు అప్పులు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తా ఉంటారు. ఇన్ని చెప్తున్నటువంటి మీరు 9.5 సంవత్సరాల్లో మేము 4,25,000 కోట్ల అప్పులు చేసి రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాము. ఇదే 30 నెలల కాలంలో మీరు కూడా అనేక అప్పులు చేస్తా ఉన్నారు కదా, ప్రతి వారం ఆర్బీఐకి రిక్వెస్ట్ పెడతా ఉన్నారు కదా అప్పు కావాలని. ఒక్కొక్క నెలలో 12,000 కోట్లు, 15,000 కోట్లు, 18,000 కోట్లు కూడా అప్పులు తెచ్చిండ్రు కదా. ఈ 30 నెలల కాల పరిమితికి సంబంధించి చూస్తే 4,15,000 కోట్ల అప్పులు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిండ్రు. 9.5 సంవత్సరాల్లో మేము ఎన్ని అప్పులు తెచ్చినామో 30 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు అన్ని అప్పులు 51,000 కోట్లు మిత్తిలకే గడుతున్నటువంటి మాట అవాస్తవమా? తర్వాత ఇప్పుడు ఆయన కూడా సంక్షేమ పథకాలు చేస్తున్నారు కదా, ఫ్రీ బస్సులు ఇస్తుండ్రు, 500 రూపాయలు బోనస్ ఇస్తుండే సిలిండర్లకి, తర్వాత 200 ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు. ఈరోజు కేసీఆర్ ఇంట్లో బియ్యం తింటున్నారు, రేవంత్ రెడ్డి ఇంట్లో బియ్యం తింటున్నారు, పేద ప్రజలకు కూడా అదే సన్న బియ్యం ఇస్తున్నారు. మీరు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేంది 15 లక్షల రేషన్ కార్డులు ఈరోజు రేవంత్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి చెప్పుకుంటున్నారు. తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు చాలా చేసినామని చెప్పేసి అంటున్నారు కదా. మీరు అన్నారు కాళేశ్వరం 1,00,000 కోట్లు, 90,000 కోట్లు, అది ఒక్క చుక్క నీరు లేకుండా ఈరోజు హయ్యెస్ట్ పంట అనేది పండించడం అనేది జరిగింది. సో ఇవన్నీ కళ్ళ ముందలే కనిపిస్తున్నాయి కదా, మళ్ళీ మీరు ఎందుకు ఆ భ్రమల నుంచి ఇంకా బయటికి రావట్లేదు కదా? నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూ మొదలు పెడుతూనే ఇదే విషయం చెప్పిన. రేవంత్ రెడ్డి గారు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పుతూ అది నిజమని నిరూపించే ప్రయత్నం చేస్తా ఉంటారు. ఇప్పుడు మీరే అన్నారు కాళేశ్వరం నుండి 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు అని. రంగనాయక సాగర్ అనే ప్రాజెక్టు మీరు ఎప్పుడైనా పోయినరా, విజిట్ చేసిండ్రా? సిద్దిపేట పట్టణానికి ఆనుకొని ఉన్నది కదా. అదే రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ లో మెదక్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో కొండా సురేఖ గారు పోయి అదే రంగనాయక సాగర్ కట్ట మీద నిలబడి నీళ్లు విడుదల చేస్తూ కొబ్బరికాయ కొట్టి, ఈ ప్రాజెక్టు నుండి నేను ఇప్పుడు నీళ్లు విడుదల చేయడం ద్వారా 1,20,000 ఎకరాలకు నీళ్లు అందుతా ఉంటాయి దీని ద్వారా అని ఇదే రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి చెప్పిండ్రు. నేను చెప్తుంది ఒక్క రంగనాయక సాగర్ గురించి మాత్రమే. దీని నుంచి కొద్దిగా పక్కకు పోతే మల్లన్న సాగర్ ఉంది, 50 టీఎంసీల కెపాసిటీ. కొద్దిగా ముందుకు పోతే కొండ పోచమ్మ సాగర్ ఉంది, 15 టీఎంసీల కెపాసిటీ. ఒక్క చుక్క కూడా నీళ్లు తేలే అని మీరు అన్నారు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు కేవలం 2-3 నెలల ముందు మన హిమాయత్ సాగర్ కి గోదావరి జలాలను తీసుకొస్తా అని కొబ్బరికాయ కొట్టిన విషయం మీకు గుర్తున్నదా? ఆ కొబ్బరికాయ కొడుతూ తాను ఇచ్చినటువంటి డిపిఆర్ గానీ, శాంక్షన్ లెటర్లు గానీ ఏమి ఇచ్చిండ్రు మీకు ఆలోచన ఉన్నదా? ఏం చెప్తా ఉంటారంటే గతంలో మేము అధికారంలో ఉన్ననాడు హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఉన్నటువంటి కొండపోచమ్మ నుండి నీళ్లు తీసుకురావాలన్నది మా ఆలోచన. దానికి సంబంధించి 2,200 కోట్లతోనే ఆనాడే మేము డిపిఆర్లు తయారు చేసినాము. ఆ వర్క్ ప్రొసీజర్ అంతా ముందడికి పెడతా ఉంటే దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత ఆ 2,200 కోట్లను 5,700 కోట్లతో స్పష్టంగా జీవో కాపీ ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. అఫీషియల్ గా వీళ్ళ ప్రభుత్వమే ఇచ్చింది. సరే, దాన్ని కూడా పక్కన పెట్టి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత నిన్నగాక మన కొబ్బరికాయ కొట్టిన విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తాం కదా. అదే సందర్భంగా 5,500 కోట్లు ఉన్నదాన్ని 8,000 కోట్లకు పెంచి లేదు హైదరాబాద్ కు దగ్గర ఉన్నటువంటి కొండపోచమ్మ నుండి నీళ్లు మేము హైదరాబాద్ కు మరింత దూరంగా ఉన్నటువంటి మల్లన్న సాగర్ నుండి నీళ్లు తెస్తాము అని వీళ్ళే కొబ్బరికాయలు కొట్టిండ్రు. ఇదే మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగం కాదా? ఇదే కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మీ మంత్రి కొబ్బరికాయ కొట్టినటువంటి మన రంగనాయక సాగర్ కొండపోచమ్మలో కాళేశ్వరంలో భాగం కాదా? అంటే ఇవన్నిట్లకు మీరే ఒకవైపు కొబ్బరికాయలు కొడుతూ ఉండి, మీరు ఒకవైపు 7,000 కోట్లు 8,000 కోట్లకు జీవోలు ఇస్తూ ఈరోజు మీరే రాష్ట్ర ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించే ఆలోచనలు చేస్తూ కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయాలన్నది మాత్రమే వీళ్ళ ఏకైక ఎజెండా. మీరు ఎన్ని చెప్పినా కూడా కేసీఆర్ ని బదనాం చేసేది. కేసీఆర్ ఈరోజు ఫామ్ హౌస్ లో పండుకున్నాడు కదా, కేసీఆర్ ని మేము బదనాం చేయాల్సిన అవసరం లేదు. ఒకవైపు హరీష్ రావు, ఒకవైపు కేటీఆర్, ఇద్దరు చాలు ఆయన పడుకోబెట్టడానికి అని చెప్పేసి కూడా సభలలో చెప్తున్నటువంటి మాట. రేపు పొద్దున ఎక్కడ ఎన్నికలు వచ్చినా కూడా ఎక్కడ
ఏ పోటీకి నిలబడే పరిస్థితి ఉన్నా కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు బీఆర్ఎస్ పార్టీ వెంబడే, కారు గుర్తు వెంబడే ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాలోనా, పబ్లిక్ డొమైన్ లో, పబ్లిక్ డొమైన్ లో మీరు నిన్నగాక మొన్న జూబ్లీ హిల్స్ లో కూడా చూసిండ్రు. సరే మేము గెలిచినామా ఓడినామా అన్నది పక్కన పెడితే ఈ రోజు బీజేపీ పెద్ద ఎత్తున ఎదుగుతా ఉంది అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు ఇదే రేవంత్ రెడ్డి గారు చేస్తూ బీఆర్ఎస్ చిన్నగా అవుతా ఉంది, బీఆర్ఎస్ వెనక్కి పోతా ఉంది అని చూపించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. చాలా స్పష్టంగా ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మీకు మాకు వచ్చినటువంటి ఓట్ల తేడా ఎంత? కేవలం 20,000. మీరు పెద్దగా చేసి చూపించాలనుకుంటున్న ఇదే భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లన్నీ 10-12,000. డిపాజిట్ కూడా రాలేదు కదా. ఇవన్నీ చూపిస్తా ఉండి మీరు ఇవన్నీ చూసి భయపడతా ఉన్నారు కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని మీరు టార్గెట్ చేస్తా ఉన్నారు. ఎక్కడికి పోతే 10 సంవత్సరాలు దోచుకున్న సొమ్మన ప్రజలకు పంచి మేము అన్ని వేల ఓట్లు తెచ్చినాం, ఇన్ని వేల ఓట్లు తెచ్చుకోవడం చెప్పుకోవడంలో గొప్పేముంది? ఈ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు కదా, మా మంత్రులు దోచుకుంటా ఉన్నారు, ఏది కావాలన్నా 10%, 20%, 30% కమిషన్లు లేనిదే పని జరగదని. ఇదే హైదరాబాద్ నగరానికి పక్కనే ఉన్నటువంటి అనిరుద్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మీ ఎమ్మెల్యేలు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. బట్టి విక్రమార్క గారి కుటుంబ సభ్యులంతా కూడా డోర్లు ఓపెన్ చేసి దోసుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నారు. దోసుకోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు, రేవంత్ రెడ్డి గారి చుట్టూ ఉండేటటువంటి వాళ్ళకి అలవాటు. దశాబ్దాల తరబడి కూడా సి ఫర్ కాంగ్రెస్, సి ఫర్ కరప్షన్ అనే పేరు ఉన్నది మీ కాంగ్రెస్ పార్టీకి. మీరు ఏదైతే చేస్తా ఉన్నారో దాన్నే ప్రపంచం అంతా చేస్తా ఉంటది అని అనుకోవడం మీ మూర్ఖత్వం రేవంత్ రెడ్డి గారు అనేది వారికి చెప్పదలుచుకున్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ప్రధాన శత్రువు ఎవరు అనుకో? శత్రువు మీన్స్ పార్టీల పరంగా కాంగ్రెస్ ఆర్ బీజేపీ? 100% కాంగ్రెస్ పార్టీనే ఉంటది అని మేము అనుకుంటా ఉన్నాం. బీజేపీ అసలు లెక్కలో లేదు, పొత్తులో లేదు, ఏ డిస్కషన్ లో కూడా లేనటువంటి పరిస్థితి. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 8 మంది ఎంపీలు అన్నారు కదా మీరు. అదే 8 మంది ఎంపీల సాక్షిగా ఇదే పార్లమెంట్ లో నిల్చున్నటువంటి వేరే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఎవరు? ఆంధ్ర టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ ఆంధ్ర విభజనను పాకిస్తాన్ తో పోల్చినాడు. ఇదే 8 మంది ఎంపీలు పదవుల కోసం పెదవులు మూసుకొని కూర్చున్నారు తప్పితే ఒక్కరు కూడా నోరు తెరిచినటువంటి పరిస్థితి లేదు. ఇంకొక అడుగు ముందుకేసి ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య కూడా తెలంగాణను అవమానం చేస్తూ మాట్లాడినారు కదా. ఒక్క ఎంపీ అన్న నోరు తెరిచిండా? ఈటెల రాజేందర్ గారు గతంలో ఉద్యమకారుడు, ఆయన కూడా ఈ రోజు బీజేపీ పార్టీలోనే ఉన్నారు కదా. ఆయనన్న చివరికి నోరు తెరిచినటువంటి పరిస్థితి ఉందా? వాళ్ళ పార్టీ నాయకులే తెలంగాణ రాష్ట్రాన్ని అవమానం చేస్తా ఉంటే నోరు తెరవనటువంటి వాళ్ళు ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఏం చేస్తా ఉంటారు? తెలంగాణ ప్రజల కష్ట సుఖాల్లో ఏడభాగం అవుతా ఉన్నారు వీళ్ళు. ఎక్కడన్నా బీజేపీ ఉన్నటువంటి పరిస్థితులు చూసిందా? నిన్నగాక మొన్న మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే వాళ్ళు ఎక్కడ లేనటువంటి పరిస్థితి. దానికన్నా కొద్దిగా వెనక్కిపోతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో డిపాజిట్లు రానటువంటి పరిస్థితి. ఇంకొద్దిగా వెనక్కిపోతే పంచాయతీ ఎన్నికల్లో అసలు అక్కడో ఇక్కడో తప్పితే ఎక్కడ ఖాతా తెరిచినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళని వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటా ఉన్నారు తప్పితే నిజంగా కూడా ఫీల్డ్ లో భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి అసలే లేదు. సో బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ ఆల్రెడీ ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయినటువంటి పార్టీ, ఆల్రెడీ భూస్థాపితం చేసేసిండ్రు, మళ్ళీ అసలు దాన్ని మేము లెక్కలోకి తీసుకోవట్లేదు, మాకున్నది ఏమైనా ఉంటే కాంగ్రెస్ తోటే మా యుద్ధం అంటున్నారు. అయితే ఈ మాటలు చెప్తూ ఏం చేస్తా ఉన్నారంటే మీకు 2 విషయాలు నేను గుర్తు చేస్తాను. మీరు భారతీయ జనతా పార్టీ మిత్రులు కానీ వాళ్ళ అధ్యక్షులతో కానీ ఎమ్మెల్యేలు ఎంపీలతో కానీ క్రాస్ చెక్ చేయండి ఒక్కసారి. గతంలో 1 సంవత్సర కాలం రేవంత్ రెడ్డి గారి పరిపాలన పూర్తయిన తర్వాత ఇదే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక హామీల విషయంలో మేము ప్రశ్నిస్తూ, మీరు ఉదాహరణకు చూస్తే మహిళలకు సంబంధించి ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అట్లా చూస్తూ ఉంటే సంవత్సర కాలానికి సంబంధించి 12 నెలలు ఇంటూ 2,500కి ఎంత అవుతా ఉంటుందో అదే 30,000 రూపాయల రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు అని బాకీ కార్డులు ఇచ్చినాము. వీళ్ళు గ్యారంటీ కార్డులు ఏ రకంగా పంచి రాష్ట్ర ప్రజలందరినీ మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారో దాన్ని పక్కన పెడుతూ అదే తరహాలో మేము కూడా రేవంత్ రెడ్డి గారి ద్వారా బాకీ కార్డులు ఇచ్చినాము. ఆ బాకీ కార్డులు ఇచ్చి మేము ఉద్యమం చేస్తూ ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తూ ప్రజలకు ఇదే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దోకాను దౌర్జన్యాన్ని పబ్లిక్ డొమైన్ లో పెడతా ఉంటే మా కార్డులను మక్కి కాపీ కొట్టి ఇదే భారతీయ జనతా పార్టీ పంచినటువంటి పరిస్థితులు చూసిండ్రు మీరు. వాళ్ళకు సొంత తెలివి ఎక్కడుంది? సొంత ఆలోచన ఎక్కడుంది? ఇంకొక అడుగు ముందుకేసి చెప్తా నేను. నిన్నగాక మొన్న రైతులంతా కళ్ళల్లో అరిగోసలు పడతా ఉన్నారు కదా. 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని ఇదే ప్రభుత్వం చెప్తూ 45-50 లక్షల మెట్రిక్ టన్నుల దగ్గరనే ఈ రోజుకు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా. మొత్తం సీజన్ మొదలైన ఏప్రిల్ మొదటి వారం నుండి కల్లాలలో పూర్తి స్థాయిలో మా నాయకులంతా నిలబడి కొట్లాడినరు. మేమంతా రైతులకు అండగా నిలబడ్డాము. ప్రతి చోట
ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని, ఇబ్బందులను అన్నిట్లను ప్రశ్నిస్తా ఉన్నాము. ఇదే భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? ఏప్రిల్ నెల మొత్తం అయిపోయింది, మే నెల చివరి వారంలో రైతుల కల్లాల దగ్గరికి భారతీయ జనతా పార్టీ అని చెప్పింది. మీ కల్లబొల్లి మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు అన్న విషయాన్ని ఇదే భారతీయ జనతా పార్టీ ఈ రోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము మూసీ గోస అంటే వాళ్ళు మూసీకని మేము మొత్తం ప్రోగ్రామ్ చేసి ఆ సమస్య అంతా సాల్వ్ అయ్యే మూమెంట్ లో ఉన్నప్పుడు మూసీ గోస అని బయలుదేరుతారు. మేము రైతుల దగ్గరికి పోతే మొత్తం పరిష్కారం అయిపోయే దగ్గరకు ఉన్నప్పుడు మేము దాన్ని ఒక పీక్ స్టేజ్ కి తీసుకుపోయినాడు రైతుల దగ్గరికి రావడానికి ఆలోచనలు చేస్తూ ఉంటారు. మేము బాకీ కార్డు అంటే మా బాకీ కార్డులను కాపీ కొట్టడానికి మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది భారతీయ జనతా పార్టీ ఈ రోజు చేస్తున్నది. వీళ్ళు కూడా మేము బీఆర్ఎస్ ఎదుర్కొంటాము అని చెప్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా నవ్వాలా ఏడవాలా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈ రోజు. సో బీఆర్ఎస్ అయితే కింగ్ మేకర్ అంటారు. 100కు కింగ్ మేకర్ కాదు, కింగే మేము అని చెప్తా ఉన్నాం. 100కు 100% మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్తా ఉన్నాం. 100కు 100% గతంలో 2018లో డిసెంబర్లో ఏదైతే మాకు 88 సీట్లతో గెలిచినామో ఈ రోజు దానికన్నా ఎక్కువ మెజారిటీతో గెలవబోతా ఉన్నాం అనేది చాలా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మెరుపు కళలు ఏమన్నా అంటుందా బీఆర్ఎస్? రేవంత్ రెడ్డి గారు కలలు గంటా సోషల్ మీడియాలో పోస్టులు చూసి గెలిచేసినాం 90 సీట్లు గెలిచేస్తాం అని అనుకుంటున్నారా? అయితే ఇందాక నేను ఇంటర్వ్యూ మొదలు పెట్టినప్పుడే చెప్పిన ఇంకోటి వేరే వాళ్ళు అనుకుంటే పొరపాటు, కానీ మీలాంటి యంగ్ స్టార్ చదువుకున్న వ్యక్తి కూడా మీరు కూడా భ్రమలో ఉంటే కష్టమేమో అని. అయితే నేను ఆ మాట అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తా ఉన్నా అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం పూర్తి స్థాయిలో తిరుగుతా ఉన్నాం. అన్ని వర్గాలను కలుపుకొని పోతా ఉన్నాం. అన్ని వర్గాల కష్ట సుఖాల్లో భాగమైతా ఉన్నాం కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నా నేను. దీంతో పాటు రాష్ట్రంలో అనేక సంస్థలు సర్వే చేస్తూ ఉన్నాయి. మీలాంటి అనేక మంది జర్నలిస్టు మిత్రులు సర్వే చేస్తూ ఉన్నారు. ఎవ్వరు ఎక్కడ ఏ సర్వే చేసినా కూడా గంపగుత్తగా వస్తున్నటువంటి ఒకటే ఆన్సర్, కేసీఆర్ మళ్ళీ రావాలి, కాంగ్రెస్ ని ఇంటికి దూలాలి అన్నది మాత్రమే ఏకైక లక్ష్యంగా రాష్ట్ర ప్రజలంతా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఇది చూసి భయపడతా ఉన్నారు కాబట్టి 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని రేవంత్ రెడ్డి గారు ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. నేనే అని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ పార్టీలో కూడా ఇంకెవరికి అవకాశం ఉండదు అని చెప్తా ఉన్నారు. ఎందుకు? వాళ్ళ పార్టీ నాయకులే ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని ఏ రకంగా తిడుతా ఉన్నారు, వాళ్ళ రాజగోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ అనిరుద్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నారు చూస్తా ఉన్నారు. కాబట్టి ఇదంతా సైడ్ లైన్ చేయడానికి మాత్రమే ఈ రోజు కేసీఆర్ గారిని బదనం చేయాలనే ఆలోచన. సో మీరేమో కేసీఆర్ గురించి ఆహా ఓహో అన్నట్టు మీరు చెప్తున్నారు అన్న గొప్పగా. కూతురే, సొంత కూతురు వచ్చేసి కేసీఆర్ గారు మర మనిషి, 10 సంవత్సరాలు ఆయన చేసింది ఏం లేదు. అండ్ రీసెంట్గా కేటీఆర్ గారికి ఒక పేరు పెట్టడం అనేది జరిగింది. కేటీఆర్ అంటే రేవంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, తారక రామారావు అన్నట్టు కూడా కొత్త పేరు పెట్టడం అనేది జరిగింది. హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి ఇద్దరు క్లోజే ఉంటారు అని చెప్పేసి మరీ చెప్తున్నటువంటి మాట. సో రేపు నాడు ఎవరు విమర్శించాలన్నా సొంత కూతురు చెప్పినాక కూడా కేసీఆర్ని ఎట్లా నమ్మాలి అన్నారు అనుకోండి. ప్రజలు ఎవరైనా డౌట్ రేజ్ చేశారు అనుకోండి, ఏం చెప్తారన్నా? సరే ప్రజల లోపలికి వెళ్తున్నారు కదా మీరు. ఇప్పుడు రాజకీయంగా వేరే లైన్లు తీసుకున్నంత మాత్రాన కవిత గారిని పూర్తి స్థాయిలో మేము విమర్శించాలన్న ఆలోచన మా దగ్గర లేదు. ఎందుకు అంటే తనను ఒక సొంత ఆడబిడ్డలాగా చూసినాము. కేసీఆర్ గారి కుటుంబంలోనే పుట్టినా కూడా మా పార్టీలో ఉన్నటువంటి అందరం కూడా మా సొంత ఆడబిడ్డలాగా చూసినాము. పార్టీలో ఉన్నప్పుడు అన్ని రకాల పదవులు అనుభవించి అన్ని రకాలుగా పార్టీ కోసం కష్టపడ్డ రోజులు కూడా ఉన్నాయి. దాన్ని కూడా మేము తప్పుపట్టట్లేదు. ఈ రోజు అవన్నీ పక్కన పెడుతూ మీరు పొలిటికల్ గా డిఫర్ అయినంత మాత్రాన మీరు అడిగిన ఆలోచనలకు అనుగుణంగా పార్టీ రెస్పాండ్ అవ్వలేదు అన్న ఒక ఆలోచనను తీసుకొని పక్కకు పోయి ఈ రోజు శత్రువులతో చేతులు కలిపి, ప్రత్యర్థులతో చేతులు కలిపి సొంత అస్తిత్వాన్ని, సొంత తండ్రి గారు అయినటువంటి కేసీఆర్ గారినే బదనాం చేసే ఆలోచనలు చేస్తా ఉన్నారు. ఇన్ని చేస్తూ మీరు ఈ రోజు చెప్తున్నటువంటి విషయాలన్నీ గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేకపోయినరు? బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయినరు? విత్ ఇన్ ద 4 walls అన్న ఎందుకు మాట్లాడలేకపోయినరు మీరు? ఈ రోజు వచ్చి ఇన్ని విషయాలు చెప్తా ఉన్నారు. ఒక్కదాని మీదనైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ 30 నెలల కాలంలో అనేక ఎంక్వైరీ కమిషన్లు వేసిండ్రు కదా. విద్యుత్ కి సంబంధించి వేసిండ్రు, కాళేశ్వరం మీద వేసిండ్రు, ఈ సిట్ అంటారు, గిట్ అంటారు, ఏదో వేస్తా ఉన్నారు కదా. ఏ ఒక్క దాంట్లో అయినా చిన్న విషయాన్న దొరకబడిన పరిస్థితి ఉందా? ఈ రోజు రిటైర్డ్ జడ్జీలతో వేసిండ్రు, ఐఏఎస్ ఆఫీసర్లతో వేసిండ్రు, పోలీస్ ఆఫీసర్లతో వేసిండ్రు, మిగతా వాళ్ళందరితో కమిటీలు వేసిండ్రు కదా. పబ్లిక్ డొమైన్ లో ఉన్న వాళ్ళతో కూడా వేసిండ్రు కదా. వాళ్ళందరూ ఇచ్చినటువంటి రిపోర్ట్లు పక్కకి ఎందుకు పోయినాయి? ఈ రోజు గతంలో నిజంగానే అవినీతి జరిగి ఉంటే ఎవరో ఒకరు దొరకబట్టే పరిస్థితి ఉండే కదా. ఈ రోజు వరకు ఎందుకు దొరకలేదు మరి? తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించిన అనేక ఏజెన్సీలు కూడా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న నాడే వచ్చి ఇటువంటి అనేక ఎంక్వైరీలు చేసిండ్రు కదా. ఆనాడు కూడా ఎందుకు ఏం దొరకలేకపోయింది? ఈ రోజు ఇవన్నీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో మా ఆడబిడ్డ కవిత గారు నడవడం అనేది నిజంగా కూడా
మాతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా బాధాకరమైనటువంటి విషయము. ఇప్పటికైనా తను నిజంగా రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద కొట్లాడితే బాగుంటది, కానీ అవన్నీ పక్కన పెట్టి కేవలం కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేటీఆర్ గారిని తక్కువ చేసే విధంగా మాట్లాడడం అనేది 100% బాధాకరమైన విషయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ నాకు తెలిసి ఎన్నికల శమర శంఖం పూజించారు అనుకుంటా. అంటే ఎక్కడ చూసినా కూడా విమర్శలు అనేది ఎక్కువ చేస్తున్నారు. ఈరోజు 1 కోటి మంది మహిళలని కోటీశ్వరాలు చేస్తామని చెప్పేసి కూడా ఈరోజు బహిరంగ సభ పెడుతున్నారు కదా. సో మరి అయితే అద్భుతమైన ప్రశ్న అడిగినారు రాజు గారు మీరు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మీకు ఎక్కడన్నా ఇదే రకంగా తను పెట్టిన మీడియా సమావేశంలోనో ఇంకేదైనా ఇంటర్వ్యూలోనో దొరికితే ఈ ప్రశ్న దయచేసి రేవంత్ రెడ్డి గారిని అడగండి. మీరు 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పిండ్రు. ఒక్కొక్కరు కోటీశ్వరులు అయితే తెలంగాణలో ఉన్నటువంటి 1,50,00,000 మంది ఆడబిడ్డలని అనుకుందాం, లేదు ఆయన చెప్పినట్టు 1 కోటి మందిని అనుకుందాం. 1 కోట్ల రూపాయలంటే ఎన్ని ట్రిలియన్ డాలర్లు అవుతాయో ఒక్కసారి తనను దానికి ఎన్ని సున్నాలు ఉంటాయో లెక్క చెప్పమనండి. అదంతా సంబంధం లేకుండా నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఉన్నప్పుడే వారు తీసుకున్నటువంటి వికసిత్ భారత్ లో భాగంగా తెలంగాణ నుండి $3 ట్రిలియన్ కాంట్రిబ్యూట్ చేస్తాము అని చెప్తా ఉన్నారు. $3 ట్రిలియన్ కి దీన్ని పక్కన పెడుతూ కేవలం ఆడబిడ్డలు మాత్రమే మీరు చెప్పిన విధంగా కోటీశ్వరులు అయితే ఎన్ని వేల $1 ట్రిలియన్ అవుతాయి అన్నది కూడా ఆలోచన చేయాలి. అంటే మీరు చెప్తున్న లెక్కలకు అసలు $1 ట్రిలియన్ ఎన్ని సున్నాలు ఉంటాయి అన్నది కూడా తెలియని మీరు ఈరోజు మాట్లాడుతూ ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కానీ ఆర్థిక రంగ నిపుణులు కానీ సిగ్గుపడతా ఉన్నారు. మీరు చేస్తున్న మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం అంటే మీరు చూడట్లేదా? మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం మీరు చూడట్లేదా? మహిళలకు పెట్రోల్ బంకులు పెట్టించినటువంటి మీరు చూడట్లేదా? మహిళలకు ఆర్టీసీ బస్సులు ఇవ్వడం మీకు కనిపించట్లేదా? సో ఇవన్నీ మహిళలకు ఇస్తున్నారు కదా, ఏదో రకంగా మహిళలకి ఏదో రకంగా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు విద్యుత్ ఫ్రీ 200 యూనిట్లు కావచ్చు, తర్వాత ఇవన్నీ మహిళల కోసమే కదా. మీరు అవేం తెలియకుండా అసలు మహిళల కోసమే కదా. ఒక్కసారి ఈ కాపీ చూడండి మీరు. ఇదేంది? 6 గ్యారంటీల కార్డు ఎవరు పంచిండ్రు? ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఒకవైపు బొమ్మ వేసుకొని సంతకం పెట్టుకొని, ఇంకోవైపు ఇదే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆనాడు సిఎల్పి నాయకుడిగా తన ఫోటో పెట్టుకొని తన సంతకం పెట్టి ఎక్కడికక్కడ రాష్ట్రంలో విస్తృతంగా ఈ కాపీలు పంచిండ్రు. ఏమని? ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల లోపల ఈ హామీలన్నీ అమలు చేస్తాము. 6 గ్యారంటీలు, దీంట్లో 13 హామీలు, మిగతా 420 హామీలు, ఇవన్నీ కూడా అమలు చేస్తాము అని చెప్పిండ్రు. మొదటిది ఏంటంటే దీంట్లో మహిళల గురించి ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు కదా, మహాలక్ష్మి స్కీము. ఇదే మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తాము అని చెప్పిండ్రు. ఈ రోజు వరకు 30 నెలలు గడుస్తా ఉంది. అంటే ఒక్కొక్క ఆడబిడ్డకు 2,500 రూపాయల చొప్పున చూస్తా ఉంటే 75,000 రూపాయలు బాకీ పడ్డారు మీరు. ఆ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి 1.5 కోటి మంది ఆడబిడ్డలకు ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు బాకీ పడ్డావు రేవంత్ రెడ్డి గారు. అమలు చేస్తున్నాము అని ఏదో డబ్బా కొడతా ఉన్నారు కదా, డాంబాచారం లాగా చెప్తా ఉన్నారు కదా. మీరే సంతకం పెట్టి ఇచ్చినటువంటి ఈ హామీ ఎక్కడ పోయింది ఈ రోజు? అయితే వీళ్ళు సిగ్గు లేకుండా ఇంకో మాట ఏం చెప్తా ఉంటారంటే, ఇక్కడ ఇది అమలు చేయకుండా కేరళలో ఎన్నికలైతే అక్కడికి పోయి మేము ఈ స్కీమ్ ను అమలు చేస్తున్నాము అని చెప్తారు. పంజాబ్ లో ఎన్నికలైతే, అస్సాంలో ఎన్నికలైతే పెద్ద పెద్ద పేపర్ యాడ్లు ఇస్తా ఉంటారు, తెలంగాణలో ఈ స్కీమ్ మేము అమలు చేస్తా ఉన్నామని. ఇట్లా చూస్తా ఉంటే ఈ 6 గ్యారంటీల్లో మీరు అమలు చేసినటువంటి స్కీమ్ ఏంది? ఆ 13 గ్యారంటీల్లో 6 గ్యారంటీల్లో భాగంగా 13 హామీలు ఇచ్చిండ్రు కదా, దాంట్లో మీరు అమలు చేసింది ఏంది? ఈ రోజు కళ్యాణ లక్ష్మి పేరుతోని ఆనాడు కేసీఆర్ గారు ప్రతి ఇంటి పేదింటి ఆడబిడ్డ పెళ్లి జరిగితే ₹1,00,000 మేనమామ కానుకగా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది అని ఒక గొప్ప ఆలోచన చేసిండ్రు. దాన్ని పక్కన పెట్టి మీరు అన్నాడు ఏం చెప్పిండ్రు? కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తా ఉన్నారు, మాకు అవకాశం ఇస్తే ఆ 1,00,000తో పాటు ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తా అన్నారు. ఈ రోజు వరకు వేలాది మంది ఆడబిడ్డల పెళ్లిళ్ళు జరిగినాయి కదా, తులం బంగారం ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? సిగ్గు లేకుండా ఏం చెప్తారు తెలుసా? వీళ్ళే కూర్చొని మీలాంటి మీడియా మిత్రులు అడుగుతా ఉంటే బంగారం రేటు పెరిగింది అని చెప్తారు. అంటే మీరు ఇస్తారో ఇయ్యరో అని భారతదేశం అంతా బంగారం రేట్ అట్లనే ఉంటుందా? ఏం మాట్లాడుతా ఉన్నారు? కాదన్నా, లంక బిందెలన్నీ మీరు ఎత్తుకోపోయిన తర్వాత ఆడ ఉట్టి బిందెలు ఉన్నాయి, సో ఎట్లా పంచుతారు? ఆ లంక బిందెలు ఉన్నాయని చెప్పుకొని ఆయన ఏదో హామీలు ఇచ్చిండు, అరే తెలంగాణని ఇట్లా చేసినాం అట్లా చేసినాం అన్నారు, ఏదో ఖజానా ఉండే ఉంటుంది, లంక బిందెలు లాంటివి ఏదో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసుకొని హామీలు ఇస్తే అది కాస్త మీరు ఎత్తుకోపోయినారు అంటే ఇంకా ఎక్కడి నుంచి ఇమ్మంటారు? పాపం ఈడ ప్రాబ్లం ఏంటంటే లంక బిందెలు ఉన్నాయా ఇంకొకటి ఉన్నాయా అనేది
గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం. ప్రభుత్వంలో ఎక్కడన్నా లంక బిందెలు ఉంటాయా? ఏం మాట్లాడుతా ఉన్నారు? రెండో విషయము, ఆయన్నే ఏం చెప్తా ఉంటాడు, ఖజానా మొత్తం పోయింది అని చెప్తా ఉంటారు. రాష్ట్రానికి ఈ రోజు మీరు పెడుతున్నటువంటి బడ్జెట్ దాదాపుగా 3.5 లక్షల కోట్లు, పోనీ 3 లక్షల కోట్లు అనుకోండి, 2 బడ్జెట్లు పెట్టిండ్రు కదా, ఇప్పటికీ 6 లక్షల కోట్లు మీరు ఖర్చు చేసిండ్రు కదా. ఆడబిడ్డలకు 2500 ఇవ్వడానికి చేతులు ఎందుకు రావట్లే మీకు? రైతులకు మేము రైతు భరోసా అని పేరు పెడితే పేరు మార్చి మేము రైతు బంధు అని పెడితే రైతు భరోసా అని పేరు మార్చిండ్రు కదా. అదే రైతుకు కేసీఆర్ గారు 12,000 ఇస్తా ఉన్నారు, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి 15,000 ఇస్తా అన్నావు. ఈ రోజు వరకు 5 ఫసల్స్ అయిపోయినాయి, 5 పంటలు అయిపోయినాయి. రెండిట్లకు కూడా మీరు నిజంగా ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? నిన్న శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు, మీలాంటి మీడియా మిత్రుడు డైరెక్ట్ గా అడిగిండు, సార్ రైతు భరోసా ఇస్తామన్నారు ఎందుకు ఇవ్వలేకపోయినరు అని. మీకు రాలేదా? 2 సార్లు ఇచ్చినాం కదా అని అంటున్నారు. అంటే 5 సార్లు ఇవ్వాల్సింది 2 సార్లు ఇచ్చినాము అని తనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రి ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఆ జర్నలిస్టు మిత్రుడు ఏం చెప్పిండంటే, అదే పబ్లిక్ డొమైన్ లో నాకు ఒక్కసారి కూడా రాలే అని చెప్పిండు. అంటే ఆయనకైతే బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి కాదు కదా, జర్నలిస్టు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన కాదు కదా, సామాన్యమైనటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి తనకు స్వతహాగా అడగాలనిపించి అడిగాడు. అంటే ఈ రోజు రాష్ట్రంలో మీరు ఎవరిని కదిలించినా కూడా అదే పరిస్థితి. ఇంకొక అడుగు ముందుకేసి ఏం చెప్పిండు అన్నాడు, కేసీఆర్ గారు 1,00,000 రూపాయల రుణమాఫీ అంటున్నారు, మాకు అవకాశం ఇస్తే 2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తాము, 2 నెలల కాలంలో మేమే అధికారంలోకి రాకపోతా ఉన్నాము, మీరందరూ ఇమ్మీడియట్ గా పోయి 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకోండి అని చెప్పాడు. తెచ్చుకున్న తర్వాత ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత ఫస్ట్ పెట్టినటువంటి మీటింగ్ ఏంది తెలుసా మీకు? SLBC అని స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ ఉంటది. SLBCని పిలిచిండు, రాష్ట్రంలో రుణమాఫీ చేయాలనుకుంటా ఉన్నాము, ఎన్ని వేల కోట్లు రుణాలు ఉన్నాయని అడిగిండు. 49,000 కోట్లు రుణాలు ఉన్నాయని SLBC అధికారికంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పింది. తెల్లారి కేబినెట్ సమావేశం పిలుస్తాడు, పిలిచి అదే కేబినెట్ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారు? 49,000 కోట్లను 31,000 కోట్లకు తీసుకొస్తారు. అంటే 18,000 కోట్లు గోవిందా. దాని తర్వాత మళ్ళీ 4-5 రోజుల తర్వాత రాష్ట్రంలో బడ్జెట్ పెట్టే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ కాపీలో ఏం రాస్తారు? రైతు భరోసా మేము రుణమాఫీ చేస్తాము, దీనికోసం బడ్జెట్ పెడతా ఉన్నామని 31,000 కోట్లను 23,000 కోట్లకు తగ్గించి మళ్ళీ బడ్జెట్ పెడతా ఉంటారు. మళ్ళీ 7-8,000 కోట్లు పోయినాయి. ఆ తర్వాత ఇనిషియేట్ చేస్తారు, ఇనిషియేట్ చేసిన తర్వాత విడతల వారీగా అంటారు. రాష్ట్రంలో చాలా మందికి రుణమాఫీ ఎందుకు కాలేదు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడుతూ ఉంటారు, గతంలో అనేక సార్లు శాసనసభ్యునిగా పనిచేసిండ్రు, ఆయన మంత్రిగా పనిచేసిండ్రు. ఈ రోజు నిస్సిగ్గుగా ఏం మాట్లాడుతూ ఉంటారంటే, లేదు లేదు ఆ రైతుకు ఆధార్ నెంబర్లో 13 నెంబర్లు ఉన్నట్టున్నాయి అంటాడు. 13 నెంబర్లతోని ఆధార్ కార్డ్ ఇష్యూ అవుతుందా? అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? అసలు మీకేమైనా జ్ఞానం ఉండి మాట్లాడుతూ ఉన్నారా, లేక మాట్లాడుతూ ఉన్నారా? సరే, ఇది పక్కన పెట్టండి. సరే, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఏం చెప్తా ఉంటారు, ఆ 24,000 కోట్లు కాదు 12,000 కోట్లు చేసినాం మేము అని. లాస్ట్ కు ఎవరైతే డబ్బులు విడుదల చేసే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారో ఆయన్నే కుండ బద్దలు కొట్టేసినట్టు చెప్పిండు. 49,000 కోట్లు 12,000. సరే, ఒక 50% వరకు అన్న 2 లక్షల రుణమాఫీ అయితే అయ్యింది కదా. సో మీరేమో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఈ రోజు 25,000, రేపు 25,000, ఎల్లుండి 25,000 మితిలకే అయిపోయినాయి అన్న. సో వాళ్ళకన్నా ఇది అంతో ఇంతో బెటర్ కదా. ఒక 20 మంది రైతుల కన్నా బెనిఫిట్ కదా ఏకకాలంలో రుణమాఫీ కావడం అనేది. అంటే మిగిలిన 50% రైతులు ఏమన్నా కానీ 70% అయ్యింది. 70% ఇప్పుడు 49,000 కోట్లు అని SLBC స్వయంగా మీకే చెప్పింది. అందుకే 100% కాలేదంటారు. నేను కూడా 100% కాలేదు, 70 కూడా కాదు, 30 కంటే ఎక్కువ కాలేదు అని నేను మీ వేదికగా ఈ రోజు తెలంగాణ ప్రజానికి 49,000 కోట్లలో 12,000 కోట్లు రిలీజ్ చేసినాము అని స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి చెప్తే 49,000లో 12,000 కోట్లు అంటే ఎంత శాతం అవుతుంది? 25-27% అవుతుంది. స్వయంగా మీ మంత్రి చెప్తా ఉన్నాడు. నిన్నగాక మొన్న ఇంకొక అడుగు ముందుకేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరిగింది కదా, June 2 నాడు, 4-5 రోజులే అవుతా ఉంది కదా, స్వయంగా ముఖ్యమంత్రి స్పీచ్ లో చెప్పిండు 20,000 కోట్లు మాత్రమే చేసినాము అని. ఆ లెక్కన చూసిన 49,000 కోట్లలో 20,000 కోట్లు అంటే ఎంత శాతం అయినట్టు? చదువుకున్నారా, గుడ్డిగుర్రాల పనులు తోమిండ్రా ఆయన ఆలోచన చేయాలి కదా ముఖ్యమంత్రి గారు. తర్వాత మీరు అడిగినారు కదా గతంలో కేసీఆర్ గారు ఏం చేసిండ్రు అని. ఆనాడు మేము 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని 100కు 100% మాట ఇచ్చినాం. మేము ఇచ్చిన తర్వాత 27,000 కోట్లు చేసినాం. అయితే ఏకకాలంలో ఒకటేసారి ఎందుకు చేయలేకపోయినాము అంటే ఆనాడు
మన దగ్గర ఆర్థిక పరిస్థితి బాగలేదు, కొత్తగా రాష్ట్రమైనం, ఉద్యోగుల విభజన జరగలేదు, రాష్ట్రంలో ఏది ఎక్కడుందో తెలిసే పరిస్థితి కూడా లేదు. అంతకుముందే మనకున్నటువంటి అనేక ఇబ్బందులు, ఇవన్నిటితో పాటు నెల నెల ఉండేటటువంటి ప్రభుత్వ ఉద్యోగుల ఖర్చులు, రాష్ట్రానికి సంబంధించిన మెయింటెనెన్స్ ఖర్చులు అన్ని ఉన్నాయి. కాబట్టే 27,000 కోట్లతో మేము రుణమాఫీ చేసినాము. చేస్తూ అక్కడికి ఆగలే మేము. దాని తర్వాత మేము ఆ హామీ ఇయ్యకున్నా కూడా రైతు బంధు అని రాష్ట్ర ప్రభుత్వమే రైతుకు పెట్టుబడి సాయం అందించాలనే ఒక గొప్ప సంకల్పాన్ని, గొప్ప పథకాన్ని ఎలక్షన్ లో హామీ ఇయ్యకున్నా కూడా మా నాయకుడు కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు. భారతదేశంలో 75 సంవత్సరాలు అయింది కదా స్వాతంత్రం వచ్చి, ఏ రాజకీయ నాయకుడైనా ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అని చెప్పిండ్రు కదా. అటువంటి అనేక మంది నాయకులు వచ్చిండ్రు కదా, నాయకురాళ్ళు వచ్చిండ్రు కదా. ఎవ్వరు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎందుకు ఆలోచన చేయలేకపోయినరు? 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో కేసీఆర్ గారు కదా ఆలోచన చేసింది. ఆలోచన చేసి ఏం చేసిండ్రో తెలుసా మీకు? డైరెక్ట్ గా ఎటువంటి మిడిల్ మ్యాన్ లేకుండా, మధ్యలో ఎటువంటి సూత్రధారులు పాత్రధారులు లేకుండా స్వయంగా రైతు అకౌంట్కే ఎప్పుడు పడే విధంగా, రైతు దుక్కి దున్నినాడు టింగు టింగుమని పడే విధంగా ఏర్పాట్లు చేస్తాం. ఎంత ఇచ్చినాం తెలుసా రైతు బంధు? మేము దిగిపోయే నాటికి 2018లో మొదలు పెడితే 2023 వరకు, అంటే 5 సంవత్సరాల కాల పరిమితిలో 75,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చినాం మేము. మా ఎలక్షన్ హామీ కాదు కదా అది, ఎలక్షన్ హామీ కాకపోయినా ఇచ్చినాము. ఇంకొక అడుగు ముందుకేసి రైతు బీమా తీసుకొచ్చినాం మేము. ఏ కారణం చేతనైనా ఏ రైతు చనిపోయినా కూడా స్వయంగా వాళ్ళ ఇంటికే 5-6 రోజులు కూడా గడవక ముందే మా ఏఈఓనే, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసరే వాళ్ళ ఇంటికి పోయి కావాల్సిన ఫారాలు తీసుకొని తనే నింపి 5-6 రోజుల్లో చెక్కు స్వయంగా అదే రైతుకు అందజేసే విధంగా, తన అకౌంట్ లో ఇచ్చే విధంగా 6,000 కోట్లు ఇచ్చినాం మేము. సరే అన్న, రైతులకి ఇంత చేసి నిరుద్యోగులది మాట్లాడితే, ప్రతి ఇంటికి ఉద్యోగం అని చెప్పేసి అన్నటువంటి కేసీఆర్ 9.5 సంవత్సరాలు ఇచ్చింది ఎంతనో, 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చాము, భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయలేని పని రేవంత్ రెడ్డి చేసి చూపించాడని చెప్పేసి మొన్న ఒక పత్రిక సమావేశంలో మాట్లాడినటువంటి మాట మీరు విన్నారో లేదో నాకు. సో మరి ఎంత గ్రేట్ అయినా ఆ విషయంలో కూడా అద్భుతమైనటువంటి నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు తనని తాను కలలు గంటా ఉన్నాడు. ఈరోజు 70,000 ఉద్యోగాలు అని చెప్తా ఉన్నారు కదా. ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్ననాడు 1,89,000 ఉద్యోగాలు పూర్తి స్థాయిలో నింపినాం మేము. నింపిన తర్వాత ప్రైవేటు రంగాన్ని కూడా దానికి ప్యారలల్ గా అభివృద్ధి చేస్తూ వచ్చినాము. కేవలం తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి సంబంధించి 9 నుండి 10-11 లక్షల మందికి ప్రైవేటు సంస్థల్లో, పెద్ద సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగంలో ఎంతైతే జీతభత్యాలు ఉంటాయో దానికి 4 వచ్చేటటువంటి అనేక కంపెనీలను తెచ్చి ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు క్రియేట్ చేసినాం మేము. సరే, ప్రభుత్వంలో ఇవ్వాల్సినంత ఎంత వ్యాక్యూమ్ ఉందో 1,89,000 ఉద్యోగాలు ఇచ్చినాము. ఇస్తూ అదొక కంటిన్యూస్ ప్రాసెస్ గా మేము నడుపుతా ఉన్న క్రమంలో అనుకోని పరిస్థితిలో మాకు పవర్ పోయినటువంటి పరిస్థితి, అధికారం కోల్పోయినటువంటి పరిస్థితి. అప్పటికే అనేక పరీక్షలకు సంబంధించి దాదాపుగా 45-46 వేల ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్స్ పెట్టిన నోటిఫికేషన్ ఇచ్చినాము, ఎగ్జామ్స్ పెట్టినాము, రిజల్ట్ కూడా డిక్లేర్ అయినటువంటి పరిస్థితి అనేక ఉద్యోగాలకు సంబంధించి. ఆ తర్వాత పవర్ పోవడం వల్ల మేము నియామక పత్రాలు ఇవ్వలేకపోయినాం. ఈ రోజు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు కదా 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని. వాస్తవానికి ఆయన నియామక పత్రాలు ఇచ్చింది మేము పెట్టినటువంటి ఉద్యోగాలకే 45,000 ఉద్యోగాలకు ఇచ్చిండు. జీతాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కదా. రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి తెచ్చిచ్చిండా? ఉద్యోగం నువ్వు పెట్టి, నోటిఫికేషన్ నువ్వు ఇచ్చి, నువ్వు రిజల్ట్ ఇచ్చి, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేసి అప్పుడు నియామక పత్రం ఇస్తే నువ్వు ఉద్యోగం ఇచ్చినట్టు. అది నువ్వు అది ఇవ్వకుండా ఎక్కడనో రాష్ట్ర వ్యాప్తంగా సర్వేయర్లు అని చెప్తారు, ప్రభుత్వ ఉద్యోగులు కాదు ఈ రోజు వాళ్ళు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి 10,000 మందికి నియామక పత్రాలు ఇస్తారు. ఆ నియామక పత్రం అన్న పేరుతో వాళ్ళు సర్వే చేయడానికి లైసెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇచ్చి 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఈ రోజు వరకు జీతాలు ఇచ్చిందా వాళ్ళకు? వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. మొన్న సర్పంచ్లకు గ్రామాలకు ఎన్నికలు పెట్టిండ్రు కదా, గ్రామ పంచాయతీలకు. రాష్ట్రంలో 12,700 మంది సర్పంచులు కొత్త వ్యక్తులు వచ్చిండ్రు కదా. 5 నెలలు 6 నెలలు గడుస్తా ఉంది. ఒక్క రూపాయి కూడా, ఒక్క నెల కూడా వాళ్ళకి జీతం ఇయ్యలేడు దాకా. ఏం మాట్లాడుతూ ఉన్నారు? రాష్ట్రంలో 3 లక్షల కోట్లతో బడ్జెట్ పెడుతున్నటువంటి మీరు కేవలం కమిషన్లకు, కాంట్రాక్టర్లకు మాత్రమే దోచిపెడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి గ్రామ పంచాయతీల సర్పంచ్లకు జీతాలు ఇయ్యరు, అంగన్వాడీ వర్కర్లకు జీతాలు ఇయ్యరు, గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు జీతాలు ఇయ్యరు, ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బంది పెడతా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడే జీతాలు ఇస్తా ఉంటావు, 10వ తారీఖు అయినా కూడా జీతాలు వచ్చినటువంటి పరిస్థితి ఉండదు. ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ ఇవన్నీ సైడ్ లైన్ చేసే విధంగా
పబ్లిక్ డొమైన్ కి వచ్చి కేవలం కేసీఆర్ ఏం చేస్తుండు, కేటీఆర్ ఏం చేస్తుండు, వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన. ఇది మీరు చెప్పే ముచ్చట్లు. ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి మీకు కనపడక ఇవన్నీ లేనిపోయిన మాటలు చెప్తున్నట్టు అనిపిస్తుంది అన్న. సో ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కనిపిస్తలేవా, స్పోర్ట్స్ యూనివర్సిటీ కనిపిస్తలేదా, ఫ్యూచర్ సిటీ కనిపిస్తలేదా మీకు? తర్వాత చూసుకున్నట్టయితే కొత్తగా వచ్చేటువంటి యూనివర్సిటీలు కనిపిస్తలేవా? ఇవన్నీ చేస్తున్నారు కదా. ఇన్ని చేసినాక కూడా మీరు కన్ను మూసుకొని రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ కూర్చుంటే ఇంకా అధికారంలోకి వచ్చేసారని చెప్పేసి మీకు మీరు అనుకుంటున్నారు. అయితే వాళ్ళను విమర్శిస్తూ మాత్రమే అధికారంలోకి రావాలని మేము అనుకోవట్లేదు. గతంలో ఉద్యమ పార్టీగా ఉన్న నాడు మా కాజ్ ఏదైతే ఉందో, మా కమిట్మెంట్ ఏదైతే ఉందో 100కు 100% దానికోసం మేము కొట్లాడినాం, సాధించినాం. తర్వాత మాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంది? రాష్ట్రాన్ని నడుపుమని ఏకదాటిగా 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిండ్రు, మాకు 9.5 ఏళ్ళ అవకాశం ఇచ్చిండ్రు. 100కు 100% అదే కమిట్మెంట్ తో పనిచేసి దేశంలో నెంబర్ 1 చేసినాం కదా. ఈ రోజు ఉన్నటువంటి ఇదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కదా 100 అవార్డులు ఇచ్చింది కదా మాకు ఈనాటి వరకు 10 ఏళ్ల కాలంలో. ఈ రోజు అది కూడా పక్కన పెడితే మీరు అన్నారు కదా 20,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారని. మీరు ఒక్కసారి ఒక జర్నలిస్ట్ గా తెలంగాణలో అనేక ఇబ్బందుల మీద ఇంతకుముందు పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా అనాలిసిస్ చేయండి. నేను పోయిన తర్వాత 20,000 కోట్లు అని చెప్పిండ్రు కదా, 200 కోట్ల రూపాయలతో ఒక్కొక్క స్కూల్ కడతా ఉన్నా అని చెప్పిండ్రు కదా, 25 ఎకరాల స్థలంలో కడతా ఉన్నా అని చెప్పిండ్రు కదా. ఈ సమయానికి 48 గంటలు కూడా గడవలేదు. గడవక ముందే నిన్నగాక మొన్న స్వయంగా రేవంత్ రెడ్డి గారు బెంగళూరులో ఒక సమావేశానికి ఒక నేషనల్ ఛానల్ నిర్వహించినటువంటి ఒక చర్చా వేదికకి అటెండ్ అయ్యిండు, చూసిండ్రా మీరు? అదే వేదికలో ఏం చెప్తారంటే తెలంగాణలో ఉన్నటువంటి స్కూళ్లను 4,000కు కుదించాలనుకుంటున్నా నేను అని చెప్పిండ్రు. ఒక్కసారి కొంచెం డీటెయిల్ గా చెప్తాం, మీరు దీని మీద అనాలిసిస్ చేయాలి. మీరు ఏం చెప్తా ఉంటారంటే తెలంగాణలో 27,000 ప్రభుత్వ విద్యాలయాలు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. 27,000 స్కూళ్లలో 25.5-26 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు ప్రభుత్వ బడులలో చదువుతా ఉన్నారు. దాన్ని మీరు 4,000కు కుదించాలనుకుంటా ఉన్నారు. 2 ప్రశ్నలు అడుగుతున్నా నేను ఇక్కడ. 26 లక్షల మందిని 4,000 ప్రభుత్వ స్కూళ్లలో నువ్వు కన్ఫైన్ చేయాలంటే ఒక్కొక్క స్కూల్ మీద పడేటటువంటి లోడ్ ఎంత మిగిలింది? రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది స్కూల్ టీచర్లు ఉన్నారు కదా, ఇదే ప్రభుత్వ విద్యాలయంలో చదువు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు కదా, వీళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేస్తారు? మూడో విషయం, ఉన్న స్కూళ్ళనే 27,000 నుండి 4,000కు తెస్తా అంటున్నావు కదా, మరి 20,000 కోట్లతో కొత్త ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టి ఏం చేద్దామని నీ ఆలోచన? 200 కోట్లతో ఒక్కొక్క స్కూల్ కట్టి ఏం చేద్దామని నీ ఆలోచన? ఇంతకుముందు మేము కదా రాష్ట్రంలో 330 గురుకులాలు ఉంటే 1,022కు తీసుకుపోయిన చరిత్ర మాది కదా, మా కేసీఆర్ గారిది కదా. మేము అన్ని చేసి ఎక్కడికక్కడ విద్యా వ్యవస్థను బలోపేతం చేసి ప్రవీణ్ కుమార్ అనేటటువంటి ఒక అద్భుతమైన IPS ఆఫీసర్ని ఇన్ఛార్జ్ గా పెట్టి ఇదే గురుకుల పిల్లల్ని భారతదేశ స్థాయిలో కీర్తిని పెంచే విధంగా పనిచేస్తాం మేము. మీరేం చేస్తా ఉన్నారు? ఏ స్కూలుకు పోయినా కుక్క కాట్లు, పాము కాట్లు, భోజనం వికటించి విద్యార్థులు ఇబ్బంది పడలు, ఆసుపత్రుల పాలు, లేదు అంటే నిన్నగాక మొన్న సూర్యాపేటలో ఇదే ప్రభుత్వ బడిలో ప్రిన్సిపల్ రూమ్ లో బీర్ బాటిల్ దొరకడు. ఇది మీ పాలన, ప్రజాపాలన అన్నారు కదా. ఇదేనా మీరు చేస్తున్నటువంటి ప్రజల కోసం చేసే పాలన? ప్రజల కోసం ఇట్లానేనా పనులు చేసేది? ఇంకా 2.5 సమయం ఉందన్న, 2.5 సంవత్సరాలు చేస్తారేమో, వెయిట్ అండ్ సీ. అంటే ఈ 2.5 సంవత్సరాలు గుడ్డి గుర్రాల పనులు తోమిండ్రా? 2.5 సంవత్సరాలు సరిపోలేదా మీకు? కనీసం ట్రైలర్ చూపించడానికి సరిపోలేదా? 10 సంవత్సరాలు మీ విద్వాంసాన్ని ఇటుక ఇప్పుడు నేను ఇన్ని విషయాలు చెప్పిన కదా, ఇన్ని లెక్కలు చెప్పినా కదా మీకు, దీంట్లో మేము చేసినటువంటి విధ్వంసం ఏముంది మీరు చెప్పండి నాకు. సో డెఫినెట్ గా ఇది చేద్దాం. అండ్ ఇప్పుడు ఫైనల్ గా మాట్లాడుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో ఓడిస్తా అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తున్నారు, హరీష్ రావు గారు చెప్తున్నారు, చాలా మంది చెప్తున్నటువంటి మాట. అండ్ సిరిసిల్లాలో కేటీఆర్ని ఓడిస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నటువంటి మాట. ఫస్ట్ కేటీఆర్, మీరు ఒక సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలుగా చెప్పండి, కేటీఆర్ నిజంగా సిరిసిల్లను డెవలప్ చేసిందంటారా? 100కు 100% డెవలప్ చేసిండ్రు కాబట్టి కేటీఆర్ గారు మొదటిసారి 2009లో ఇదే సిరిసిల్ల నియోజకవర్గంలో నేను ఎందుకు ఎస్పెషల్లీ అడిగినానంటే
తండ్రి వారసత్వం తీసుకొని మంత్రి అయిండు, తండ్రిని చూసుకొని మంత్రి అయిండు అని చెప్పేసి పదే పదే విమర్శిస్తుంటారు. దానికి ఒకరోజు కేటీఆర్ గారు ఒక ఆన్సర్ ఇచ్చింది. సరే తండ్రి వారసత్వం ఒకసారి జనాలు అవకాశం ఇస్తారు, మళ్ళీ మళ్ళీ అవకాశం ఇయ్యారు, తర్వాత ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ అనేది మన చేతిలో ఉంటుంది అని చెప్పేసి. 100% కదా. వాట్ అబౌట్ కేటీఆర్ అంటే ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? 100% డెవలప్ చేసిండ్రు కాబట్టి 2009లో మొదటిసారి పోటీ చేసినాడు, 170 ఓట్లతో గెలిచినటువంటి మా కేటీఆర్ గారు దాని తర్వాత 2010లో వచ్చిన బై ఎలక్షన్ కానివ్వండి, 2014లో వచ్చిన జనరల్ ఎలక్షన్ కానివ్వండి, ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, 2023లో నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికలు కానివ్వండి, ఎక్కడికక్కడ మెజారిటీని పెంచుతూ పోయిండ్రు. దాదాపుగా 80-90 వేల మెజారిటీతో గెలిచిండ్రు కదా కేటీఆర్ గారు. అంటే మీరు పని చేస్తే మెజారిటీ పెరిగినట్ట, పని చేయకపోతే మెజారిటీ పెరిగినట్ట. రెండో విషయం, మీరు ఇంతకుముందు అడిగిండ్రు కదా, 100% రానున్న రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గతంలో ఎట్లయితే 2018లో రేవంత్ రెడ్డి గారిని అదే కొడంగల్ నియోజకవర్గంలో ఓడించినామో, భవిష్యత్తులో 2028లో ఎన్నికలు వచ్చినా 29లో ఎన్నికలు వచ్చినా మేమే ఓడిస్తాం. కారు గుర్తే ఓడిస్తుంది, కేసీఆర్ గారి నాయకత్వమే ఓడిస్తుంది అనేది కరాఖండిగా చెప్తున్నా. నిన్నగాక మొన్న కూడా మా కేటీఆర్ గారు ఛాలెంజ్ విసిరిండ్రు. రేవంత్ రెడ్డి గారు ఇన్ని చెప్తా ఉన్నారు కదా, కొడంగల్లో నువ్వు బై ఎలక్షన్ కు రాజీనామా చేయి, మా సిరిసిల్లలో నేను చేస్తా, ఇద్దరం ఓట్లకు పోదాం, ఇద్దరం ప్రజా తీర్పును అడుగుదాం, మీరు గెలుస్తారా నేను గెలుస్తారా చూద్దామంటే తోక ముడుచుకొని పారిపోయినటువంటి పరిస్థితులు. 100% సిద్ధంగా ఉన్నాం. మేము పని చేసినాం కాబట్టి, పని చేస్తున్నాం కాబట్టి, ఈ రోజు కూడా ప్రతిపక్షంలో బాధ్యతాయుతంగా పనిచేస్తా ఉన్నాం కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం. ఎక్కడ ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తామని చెప్తా ఉన్నాం. అది మా కాన్ఫిడెన్స్. సో చూద్దాం మరి ప్రజల్లో తీర్పు ఏ విధంగా ఉండబోతుంది. మరొక 6 నెలలు అయితే అంటే మధ్యలో కూడా మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఏదైనా హైలైట్ ప్రాజెక్ట్ ఆ టైంలో మిమ్మల్ని అక్కడ తీసుకెళ్లి ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తాం. 100%. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నిఖిల్ రావు గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.